హాయ్ ఫ్రెండ్స్, మార్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఎర్రటి నేల, అంతులేని ఎడారి. కానీ అక్కడ మనం ఊహించని ఒక భారీ ఎలక్ట్రికల్ మ్యాజిక్ జరుగుతోందని మీకు తెలుసా? నిరంతరం వీచే ధూళి తుఫానులు రెడ్ ప్లానెట్ను ఎలా మారుస్తున్నాయో, అక్కడ మెరుస్తున్న ఆ వింత వెలుగుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలియన్ వాంగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం నిర్వహించింది. వీరి పరిశోధన వివరాలు ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అంగారకుడి మీద ఉండే ధూళి తుఫానులు కేవలం గాలి మాత్రమే కాదు, అవి శక్తివంతమైన కెమికల్ రియాక్టర్లని ఈ బృందం నిరూపించింది. అసలు ఈ వెలుగులు ఎలా పుడుతున్నాయి? మంగళ గ్రహంపై ఉండే సన్నని ధూళి కణాలు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పుడుతుంది. అక్కడ వాతావరణ పీడనం చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ఘర్షణ నుండి చిన్న చిన్న మెరుపులు పుడతాయి. ఇవి చూడ్డానికి మన భూమిపై కనిపించే అరోరా వెలుగులలాగా వింతగా మెరుస్తాయి. ఈ వింతను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు భూమిపైనే పిచ్ అలాగే షిల్గార్ అనే రెండు ప్రత్యేక సిమ్యులేషన్ ఛాంబర్లను సృష్టించారు. ఇందులో మార్స్ లాంటి పరిస్థితులను కల్పించి పరీక్షించినప్పుడు ఆ మెరుపుల వల్ల క్లోరిన్ ఆక్సైడ్లు, కార్బనెట్లు వంటి కొత్త రసాయనాలు పుడుతున్నట్లు గుర్తించారు. మన నాసా రోవర్లు అక్కడ చూస్తున్న రసాయనాలకు ఈ మెరుపులే అసలు కారణం. ఈ పరిశోధనలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈ మెరుపుల వల్ల విడుదలయ్యే రసాయనాల్లోని ఐసోటోప్లు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మారిపోతున్నాయి. క్లోరిన్, ఆక్సిజన్, కార్బన్ వంటి మూలకాలలో భారీ ఐసోటోప్లు తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు ఈ ఐసోటోప్లు తగ్గితే ఏమవుతోంది? సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్రహం మెల్లమెల్లగా చచ్చిపోతుందని అర్థం. క్లోరిన్, ఆక్సిజన్ వంటి మూలకాల నుంచి ఈ ఐసోటోప్లు తగ్గిపోవడం వల్ల మంగళ గ్రహం తన వాతావరణాన్ని కోల్పోయి అస్థిపంజరంలా మారుతోంది. ఈ ధూళి తుఫాన్ల వల్ల పుట్టే విద్యుత్తే ఆ గ్రహం తాలూకు ప్రాణవాయువును, రసాయనాలను హరించేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చిన్న మార్పే రేపు మంగళ గ్రహాన్ని మనుషులు నివసించడానికి వీలులేని నరకంలా మార్చే ప్రమాదం ఉంది. నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ ఇప్పటికే అక్కడ 55 సార్లు ఇలాంటి ఎలక్ట్రికల్ మెరుపులు రికార్డు చేసింది. భవిష్యత్తులో మనుషులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మెరుపులు మన ఎలక్ట్రానిక్ పరికరాలను దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ తుఫాన్ల గురించి ముందే తెలుసుకోవడం వల్ల మన వ్యోమగాములు సురక్షితంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. చూసారుగా, మంగళ గ్రహం మనకు కనిపించే దానికంటే ఎంతో చురుగ్గా రసాయన మార్పులతో నిండి ఉంది. అక్కడ వీచే గాలి మనల్ని భయపెట్టడమే కాదు, ఆ గ్రహం యొక్క భవిష్యత్తును కూడా మారుస్తుంది. వెలుగులోకొచ్చిన ఈ కొత్త స్పేస్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.